కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేసి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గదనెక్కిందన్నారు. రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పిందన్నారు. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ఏ అని కమలాకర్ అన్నారు. ధర్నాలో మేయర్ సునీల్ రావు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా అదేవిధంగా ఇచ్చినటువంటి 420 హామీలను మోసపూరితంగా ఇచ్చి గద్దెక్కిన ప్రభుత్వం ఏదైతే పార్లమెంటు ఎలక్షన్ ఉందని చెప్పి ఆగస్టు 15 వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతులకు పండించినటువంటి పంటకు 500 బోనస్ ఇస్తానని ప్రకటించి ఏదైతే ఓట్లు నిన్నగాక మొన్న 4 రోజుల కింద ఓట్లు అయిపోయాక నిన్ననే ముఖ్యమంత్రి మాట మార్చడం జరిగింది. ప్రతి రైతు వ్యతిరేకిస్తూ ఉన్నారు. రైతు పండించినటువంటి పంట సన్నధాన్యం కానీ దొడ్డు ధాన్యం కానీ ఏ వరి పండించినా ప్రతి పంటకు 500 బోనస్ ఇచ్చి తీరదని చెప్పి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మా గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు 420 హామీలు ఇచ్చారు. దాంట్లో మొట్టమొదటిసారి మా రైతులకే వెన్నుపోటు కొడుస్తారు. రైతులకు ధాన్యం అంటే తెలుసు కానీ సన్నధాన్యము దొడ్డు ధాన్యం అనేది ఉండేది సార్. దయచేసి ఇప్పటికైనా మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే మా పండించిన రైతుల యొక్క ఆ లెక్కలను తీసుకొని ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా అందరికీ క్వింటాలకు 500 బోనస్ ఇస్తాను మీరు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోను గౌరవ ఖురాన్ మాదిరిగా భగవద్గీత మాదిరిగా మరి ఆ బైబిల్ మాదిరిగా మీరు భావించి ప్రకటన చేసిరు. ఒక్క 100 రోజులలోనే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. మరి ఇలా పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించి నిజంగా దయచేసి చెప్తున్నాం.